ఏటూరు నాగరం గిరిజనగూడెంలో బడి నిర్మాణానికి కలెక్టర్ ఆదేశించారు. కానీ నిర్మాణ పనిలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడెంలోని పిల్లలకు చదువుకోవడానికి బడి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గూడెంలో పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కానీ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గారు మరి ఈ గూడెంకి సర్వే చేసుకొని మరి గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని కొరకు మరి ఇక్కడ బడి కూడా మరి పనులు స్టార్ట్ చేస్తూ ఉండగా మరి మధ్యలో ఫారెస్ట్ అధికారులు కూడా మరి దాన్ని ఆపడం జరిగింది. మరి ఈ గ్రామంలో గొత్తెకోయ గ్రామంలో మరి పిల్లలకు చదువు విషయంలో కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దాని కొరకు మరి అధికారులు ఆలోచన చేసుకొని సర్వే చేసి మరి పిల్లలకు ఎలాగైనా చదువు అందించాలనేసి వారి ప్రేరేపణ కలిగి మరి ఈ గ్రామాన్ని మరి ఒక దృష్టిలో వారు ఉంచుకొని మరి ఈ గ్రామంలో ఒక బడిని ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి అధికారులు ఎందుకు ఆటంకపరుస్తున్నారు, మరి ఇబ్బంది చేస్తున్నారు మరి మాకైతే తెలియదు. కానీ మరి ఈ గ్రామానికి మరి బడి కొరకు పని స్టార్ట్ అయింది. మరి అది కట్టడం కూడా పూర్తయింది. మరి అది మిగిలడం జరిగింది. మరి దానికి ఎందుకు అధికారులు ఆటంకపరుస్తున్నారు, ఫారెస్ట్ అధికారులు ఎందుకు ఆటంకపరుస్తున్నారు మనకైతే తెలియదు. ఒక జిల్లా కలెక్టర్ గారు వచ్చి దీనికి పరిశీలించి ఈ పిల్లల కోసము ఆయన ఆలోచన చేసి వారి నిర్ణయించినప్పుడు అధికారులతోనే మాట్లాడుకొని ఇది ప్రారంభించినప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు ఎందుకు దీన్ని ఒత్తిడి చేస్తున్నారు మరి మాకైతే తెలియదు. కానీ మరి దీనికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు మరి ఈ గూడెంకి సర్వే